మన జీవితంలో ఒక సాధారణ సమస్య సిగ్గు, మొహమాటం. ఇవి బయటకు చూస్తే చిన్న అక్షరాలు కనిపించిన మన ఎదుగుదలని చాలా పెద్దగా అడ్డంకపడుతున్నాయి. చాలాసార్లు మనం ప్రతిభ ఉంటుంది కానీ జ్ఞానం ఉంటుంది. ప్రతిభ జ్ఞానము రెండు ఉంటాయి. మంచి ఆలోచనలు వస్తుంటాయి. వాటిని వ్యక్తపరచడానికి ధైర్యం చాలడం లేదు. అవకాశాలని పోగొట్టుకుంటున్నాం. కారణం సిగ్గు, మొహమాటం. ఒక్కసారే ఆలోచించండి. ఒక తరగతి గదిలో టీచర్ ప్రశ్న అడిగినప్పుడు సమాధానం తెలిసిన వారే చేయెత్తి చెప్తారా, లేకుంటే అందరూ చెప్తారా? తెలిసినా కొంతమంది చెయ్యి ఎత్తలేరు. మొహమాటం, సిగ్గు వాళ్ళని వెనక్కి లాగుతుంది. చాలామంది ఈ విధంగా ఆ సందర్భాల్లో చెప్పలేకపోతున్నారు. కారణం సిగ్గు, మొహమాటం. సిగ్గు అనేది కొంతవరకు సహజం, అందరికీ ఉంటుంది సిగ్గు అనేది. కానీ అది వ్యక్తిత్వాన్ని బంధించే స్థాయికి చేరకూడదు. మొహమాటం వల్ల మనం లేదు అని చెప్పాల్సింది పోయి ఏమి చేయలేక, ఎస్ అని చెప్పలేక, లేదు అని చెప్పలేక మొహమాటంగా చాలాసేపు అభిప్రాయాన్ని చెప్పలేము. దానివల్ల మౌనంగా ఉంటాము. మన హక్కులను అడగాల్సిన చోట వెనక్కి తగ్గుతాము. ఫలితంగా మనలో అసంతృప్తి పెరుగుతుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. విజయం సాధించాల్సిన చోట వ్యక్తులను పరిశీలిస్తే వారు భయం లేకుండా పుట్టలేదు. వాళ్ళకు కూడా భయం ఉంది, వాళ్ళకు కూడా సిగ్గు ఉంది, వాళ్ళకు కూడా మొహమాటం ఉంది. కానీ అవన్నీ కూడా వాళ్ళు అధిగమించారు, ముందుకు నడిచారు. ప్రతి గొప్ప వ్యక్తి ఒకప్పుడు ప్రేక్షకుల ముందు మాట్లాడడానికి భయపడినవాడే, గడగడ వణికినవాడే. షేక్స్పియర్ కూడా స్టేజ్ మీదకి పోయి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైము కిందికి దిగినవాడే. ప్రతి విజయవంతమైన నాయకుడు ఒకప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నవారే. ఒకసారి ఆలోచన చేయండి. సిగ్గు, మొహమాటాన్ని తగ్గించడానికి కొన్ని అలవాట్లు ఉపయోగపడతాయి. చిన్న చిన్న సందర్భాల్లో మాట్లాడము ప్రారంభించండి. అద్దం ముందు మాట్లాడండి. కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. మీ బలాలను గుర్తించండి. మీ బలహీనతలను ఏంటో గుర్తించండి. అవి అధిగమించడానికి బలహీనతల్ని ప్రాక్టీస్ చేయండి. మీ విజయాలను గుర్తు చేసుకోండి. ఇతరులు ఏమంటారో అనే ఆలోచనను తగ్గించండి. ఎవ్వరూ ఏమీ పట్టించుకోరండి. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారే కానీ మనం ఏం చేస్తున్నామో చూసే అంత టైం కూడా వాళ్ళకు ఉండదండి. ప్రతి ఒక్కరికి సంతోషపెట్టడం అసాధ్యము. కాబట్టి మొహమాటం వద్దు, సిగ్గు కూడా వద్దు. అది గుర్తుపెట్టుకోండి. రోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ బలాలను మరే చెప్తున్నాను. గుర్తించండి. బలహీనతలను తగ్గించుకోండి. జీవితంలో అవకాశాలు తలుపు తట్టినప్పుడు కొన్నిసార్లు మనమే ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తట్టాలి. సిగ్గు, మొహమాటం వల్ల అడుగు వెనకకు వేస్తే అవకాశాలు పోతాయండి. చేతుల్లోని అవకాశాలు జారిపోతాయి. ధైర్యంగా ముందుకు నడు. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గుర్తుంచుకోండి మిత్రులారా. నీ కలలకు అడ్డంగా నిలిచేది ప్రపంచం కాదు,
చాలాసార్లు సిగ్గు మొహమాటమే. వాటిని అధిగమించిన రోజు నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయి. ప్రపంచం మీ సామర్థ్యాన్ని గుర్తించి ఏదో ఒక రోజు దూరంలో ఉందనుకోకు, దగ్గరకు వస్తుంది. సిగ్గు మొహమాటం నీ అడుగులను వెనక్కు లాగుతాయి. కాబట్టి మొహమాటం సాధారణ లక్షణమే అనుకో, దాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకు. ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో చాలామంది మేధావులు ఈ విధంగా చేసిన వాళ్ళంతా కూడా ఈ రెండు వదిలిపెట్టారు. అధిక మొహమాటాల వల్ల మనకు ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మొహమాటం అనేది అసంతృప్తిని పెంచుతుంది. విజయం సాధించాలంటే భయాన్ని, సందేహాన్ని, సిగ్గు, మొహమాటాన్ని వదిలేయాలి. అందులో ఏమాత్రము డౌట్ లేదు మిత్రులారా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఈ యొక్క సిగ్గు, మొహమాటాన్ని వదిలేస్తారో, నిఖచ్చితంగా ఉంటారో, భయాన్ని ఆటోమేటిక్గా తగ్గించుకుంటారు. విజయం మీ చేతుల్లోకి వస్తుంది. విజయం సాధిస్తారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.